5 సెన్సెస్ ఉన్న మనిషి ఒక సెన్సు. చేప జిహ్వ చేపలతో ఒక ఎరేస్తే దాన్ని తిందామని పోయి చురుక్కుపోతుంది. అది నాలుక. అలాగే తుమ్మెద వాసన, సంపెంగ పువ్వు ఒక్కదాన్ని వాసన చూసి దాని మీద వాలితే అన్ని పూల కన్నా కూడా సంపెంగ ఉంటే దానికి ఇష్టం. అక్కడికి పోయి వాలినంటే ఆ స్మెల్ చూసి చనిపోతుంది. అలాగే వేణు పూస్తే అలా నిలబడిపోతుంది. ఏంటది? జింక. ఆ సౌండ్కి ఎంత స్పీడ్ తగ్గిపోతుంది, అలా పెట్టేస్తారు. ఏనుగు పెద్ద హెవీగా ఉంటుంది, దాన్ని పట్టుకోవాలంటే ఒక ఆడ ఏనుగుని తీసుకెళ్ళి స్కిన్ టచ్ చేపిస్తాడు. ఆ స్కిన్ ఎప్పుడైతే టచ్ అవుతుందో స్పర్శకి లోనైపోయి దాని వెనకాలనే పడిపోతుంది, ముందు పక్క కొలత తీసి పెట్టుకుంటాడు. ఒక్కొక్క జంతువులు ఒక్కొక్క వీక్నెస్ ఉంటేనే ఇలా అయిపోతే, ఓ మనిషి నీకు 5 వీక్నెస్ ఉన్నాయి, నువ్వు ఎలా బతుకుతావురా అని చెప్పేసి శంకరాచార్యులు చెప్తాడు. వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ హ్యాబిట్స్ అండ్ యాటిట్యూడ్స్ అండ్ బిహేవియర్స్. అందులో ప్రజెంట్ ఉన్న సొసైటీలో పాతకాలం నేను చదువుకునే రోజుల్లో మాకు టెంప్టేషన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈ కాలంలో ఇప్పుడు నిలబడి ఇప్పుడు మీరున్నారే, ఇప్పుడు పవిత్రంగా ఉంటాం గ్రేట్. మేము పవిత్రంగా ఉంటాం గ్రేట్ కాదు. మా ఏజ్ గ్రూప్లో మీ జనరేషన్ మీరు ఫిట్గా ఉండి, మీరు ఫిట్గా ఉండి, మీ ప్రవర్తన కరెక్ట్గా ఉండే హ్యాట్స్ ఆఫ్. ఇక్కడికి కూడా మీరు పొద్దున్నే వచ్చి ప్రతిరోజు మీరు ఎటో వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మీ ఫ్యామిలీస్ని కాపాడుకుంటూ మీరున్నారే. మీ జనరేషన్ ఆల్వేస్ మా జనరేషన్ హ్యాట్స్ ఆఫ్. ఇట్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రన్నర్స్. రన్నర్స్ ఖచ్చితంగా ఈసారి నేను నిలబడతాను. థ్యాంక్ యూ. ఓకేనా? ఓకేనా?